హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లిటిచర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th బయాలజీలోని ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ టాపిక్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th బయాలజీకి సంబంధించి 5 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందని. ఆ వీడియోస్ కానీ చూడని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఏది? అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఏది? The correct option is option B. ఎపిడిడిమిస్. ఎపిడిడిమిస్. శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు? శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు? The correct option is option C. ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? The correct option is option D. స్ట్రోటం. స్ట్రోటం. శుక్రకణం అండం యొక్క పొరలను ఎలా ఛేదిస్తుంది? ఈ కింది వానిలో సరైన దానిని ఎన్నుకోండి. శుక్రకణం అండం యొక్క పొరలను ఎలా ఛేదిస్తుంది? కింది వానిలో సరైన దాన్ని ఎన్నుకోండి. The correct option is ఆప్షన్ బి. అండ కవచాన్ని రసాయనాలతో కరిగించడం ద్వారా. అండ కవచాన్ని రసాయనాలతో కరిగించడం ద్వారా. అండం శుక్రకణాల కన్నా పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? సరైన దాన్ని ఎన్నుకోండి. అండం శుక్రకణాల కన్నా పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? సరైన దాన్ని ఎన్నుకోండి ఈ కింది వానిలో. The correct option is ఆప్షన్ బి. ఫలదీకరణ అనంతరం పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అండం వచ్చేసి ఫలదీకరణ అనంతరం పెరుగుదలకి కావలసినటువంటి పోషక పదార్థాలను కలిగి ఉంటుంది కాబట్టి దాని సైజ్ అనేది పెద్దదిగా ఉంటుంది. కింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపునవేవి? సరైన దానిని ఎన్నుకోండి. కింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవి ఏవి? సరైన దాన్ని ఎన్నుకోండి కింది వానిలో. The correct option is ఆప్షన్ డి. పైవన్నీ. సిగరెట్ పొగలోని రసాయనాలు, ఆల్కహాల్, మందులు. సిగరెట్ పొగలోని రసాయనాలు, ఆల్కహాల్, మందులు ఈ మూడు కూడా గర్భంలో ఉండేటువంటి శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి. మానవ జీవిత చక్రంలోని దశలను సూచించుటకు కింది వానిలో ఏది సరైనది? మానవ జీవిత చక్రంలోని దశలను సూచించుటకు కింది వానిలో ఏది సరైనది? The correct option is ఆప్షన్ ఏ. శిశు దశ, బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ. ఫస్ట్ వచ్చేసి శిశు దశ, తర్వాత బాల్య దశ, తర్వాత కౌమార దశ, తర్వాత వయోజన దశ. శుక్రకణంలోని ఎక్రోసోమ్ ఉపయోగం ఏమిటి? శుక్రకణంలో ఉండేటటువంటి ఎక్రోసోమ్ ఉపయోగం ఏమిటి? The correct option is ఆప్షన్ సి. ఫలదీకరణం. ఫలదీకరణం. క్షయకరణ విభజనలో ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత? క్షయకరణ విభజనలో ఏర్పడేటటువంటి పిల్ల కణాల సంఖ్య ఎంత? The correct option is ఆప్షన్ సి. 4. 4. క్రింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపే కారకాలు ఏవి? గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపే కారకాలు ఏవి? The correct option is ఆప్షన్ డి. పైవన్నీ. సిగరెట్ పొగలోని రసాయనాలు, ఆల్కహాల్ మరియు మందులు. తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి భ్రూణంను కలిపే నిర్మాణం ఏది? తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి భ్రూణంని కలిపే నిర్మాణం ఏది? The correct option is ఆప్షన్ బి. నాభిరజ్జువు. నాభిరజ్జువు.
ఫలదీకరణం తర్వాత కూడా ఉపయోగపడే పుష్ప భాగాలు ఏవి? ఫలదీకరణం తర్వాత కూడా ఉపయోగపడే పుష్ప భాగాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ అండం. అండం. 2 కణ విభజనల మధ్య ఉండే సమయాన్ని ఏమంటారు? 2 కణ విభజనల మధ్య ఉండే సమయాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ అంతరదశ. అంతరదశ. అంకురచ్చద కేంద్రకం యొక్క స్థితికత ఎంత? అంకురచ్చద కేంద్రకం యొక్క స్థితికత ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 2n. 2n. ఈ క్రింది వానిలో అంకురచ్చద రహిత విత్తనము ఏది? క్రింది వానిలో అంకురచ్చద రహిత విత్తనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి శనగ. శనగ. సంయుగ్మం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపు జీవి ఏది? సంయుగ్మం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపు జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పారామీషియం. పారామీషియం. స్త్రీలలో ప్రతి నెలకు విడుదలయ్యే అండముల సంఖ్య ఎంత? స్త్రీలలో ప్రతి నెలకు విడుదలయ్యే అండముల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 1. 1. డాక్టర్ పోటు నరసింహారావు ప్రముఖ శాస్త్రవేత్త. డాక్టర్ పోటు నరసింహారావు దేనికి సంబంధించినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి కణ శాస్త్రవేత్త. కణ శాస్త్రవేత్త. మానవునిలో గల క్రోమోజోముల సంఖ్య ఎంత? మానవునిలో గల క్రోమోజోముల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 23 జతలు. 23 జతలు. అనువంశికతకు కారణమైన జన్యు పదార్థం ఏది? అనువంశికతకు కారణమైనటువంటి జన్యు పదార్థం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ డిఎన్ఏ. డిఎన్ఏ. లింగ నిర్ధారణపై ప్రభావం చూపే క్రోమోజోమ్ ఏది? లింగ నిర్ధారణపై ప్రభావం చూపేటటువంటి క్రోమోజోమ్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ వై క్రోమోజోమ్. వై క్రోమోజోమ్. ఒక విభజన పూర్తి కావడానికి పట్టే సమయం ఎంత? ఒక విభజన పూర్తి కావడానికి పట్టే సమయం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 40 నుంచి 60 నిమిషాలు. 40 నుంచి 60 నిమిషాలు. అత్యధిక గర్భావతి కాలం గల జంతువు ఏది? అత్యధిక గర్భావతి కాలం గల జంతువు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఏనుగు. ఏనుగు. అతి తక్కువ గర్భావతి కల జంతువు ఏది? అతి తక్కువ గర్భావతి కాలం గల జంతువు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఎలుక. ఎలుక. వరల్డ్ ఎయిడ్స్ ను ఏ రోజున నిర్వహిస్తారు? వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ డిసెంబర్ 1. డిసెంబర్ 1. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. అనిషేక జననం అనేది ఒక లైంగికోత్పత్తి. అనిషేక జననం అనేది ఒక లైంగికోత్పత్తి. ఏకరూపకత సౌష్ఠవయుతంగా ఉండే ప్రత్యుత్పత్తి విధానం ఏది? ఏకరూపకత సౌష్ఠవయుతంగా ఉండేటటువంటి ప్రత్యుత్పత్తి విధానం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 విచ్చిత్తి. విచ్చిత్తి. శిలీంధ్రాలు శైవలాల్లో సాధారణ ప్రత్యుత్పత్తి ఏది? శిలీంధ్రాలు శైవలాల్లో ఉండేటటువంటి సాధారణ ప్రత్యుత్పత్తి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 మొక్కలవ్వడం. మొక్కలవ్వడం. పెన్ మొక్కల పత్రాల అడుగు భాగంలో ఉండే బూడిద రంగు మచ్చలను ఏమంటారు?
పెన్ మొక్కల పత్రాల అడుగు భాగంలో ఉండే బూడిద రంగు మచ్చలను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 సొరై. కింది వాటిలో బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు ఏవి? కింది వాటిలో బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 1, 2 చేపలు మరియు ఉభయచరాలు. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 కప్ప అంతర ఫలదీకరణం జరుపుతుంది. 9వ తరగతి చదువుతున్న కుమార్ను జీవశాస్త్ర ఉపాధ్యాయుడు నువ్వు గమనించిన వానపాము ఆడజీవ, మగజీవ అని ప్రశ్నించాడు. అయితే విద్యార్థి సమాధానం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఉభయ లైంగిక జీవి. కింది వాటిలో శిశోత్పాదక సరీసృపం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. తేలు, రక్తపింజర, సిలిండరేటా. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తయారయ్యే ప్రాంతం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ముష్కాలు. ముష్కాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2% పరిణతిని చెంది ఉంటాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సమవిభజన ద్వారా మిలియన్ల సంఖ్యలో శుక్రోత్పాదక నాళికలలో శుక్రకణాలు తయారవుతాయి.